ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయు తెలుగు వ్లాగ్స్. ఇక్కడ మీకైతే యాగంటి ట్రిప్ గురించి అయితే మీరు తమిళలో చూసారు కదా. ఇక్కడ యాగంటి టెంపుల్లో వచ్చేసి రూమ్స్ అనమాట. ఇక్కడ చూసారు కదా, నాకైతే ఒక ట్రైన్ జర్నీ లాగానే అనిపించేసింది ఈ రూమ్లో ఉన్నంతసేపు. రూమ్ చూసారు కదా ఎంత బాగుందో. అయితే మాకు ఈ రూమ్ వచ్చేసేసి 1000 రూపీస్ అయితే పర్ డే పడింది మాకు. ఇక్కడ నుంచి మనకి విండోస్లో నుంచి మంకీస్ అయితే ఫుల్ కనిపిస్తాయి. ఇక్కడ టెంపుల్ కూడా పక్కనే, మనము నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా పక్కన ఇక్కడ మీకు చెట్లు అడ్డం వస్తున్నాయి, అందుకే మీకు అక్కడ టెంపుల్ ఏం కనిపించలేదు, లేకపోతే టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇదంతా బ్యాక్ సైడ్ మొత్తం కొండలు, మీకు కోతులు కూడా కనిపిస్తున్నాయి కదా, చూసారు కదా. ఇక్కడ కోతులు కంటే ఎక్కువ కొండముచ్చులే ఉన్నాయి. ఇంకా మేము నైట్ టైంలో అయితే ఇక్కడికి వచ్చాము. నైట్ మేము ఇక్కడ వేరే సత్రాలు ఉంటాయి కదా, ఇట్లా పేరు పేరు మీద అయితే ఆ సత్రాలకు వెళ్ళాము. కానీ అక్కడ అస్సలు వాళ్ళ రెస్పాన్స్ అస్సలు బాగాలేదు. మాకు లక్కీగా కొంచెం పక్కకు వచ్చాక ఇది సత్రంది చాలా బాగా దొరికిందనమాట. ఇంకా రూమ్ కూడా బాగుంది. ఇక 1 డే కదా, ఎట్లా కొట్లా అడ్జస్ట్ అవుదామని చెప్పి అయితే మేము తీసేసుకున్నాము. ఇక్కడ కోనేరు మనకి ఫస్ట్ టెంపుల్కి పైకి ఎక్కగానే ఫస్ట్ కోనేరే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ యాగంటి టెంపుల్కి వచ్చేసి మెయిన్ ఫస్ట్ ఇక్కడ స్నానాలు చేసుకొని, కాళ్ళు చేతులైనా కడుక్కొని, తల మీద నీళ్ళు చల్లుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మేమైతే ఫస్ట్ ఏం కాళ్ళు చేతులు కడుక్కొని మాత్రమే వెళ్ళిపోయాము, ఎందుకంటే స్నానం చేసుకొని వచ్చేసామని. ఇక్కడ చుట్టుపక్కల చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా మెయిన్ మనకు అదే ఆ టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకి యాగంటి బసవన్న అయితే దర్శనమిస్తారు. అయితే ఇక్కడ స్వామివారిని యాగంటి ఉమామహేశ్వర స్వామి అని అంటారు. ఇది 100 ఏళ్ళ ఘనతమైన చరిత్ర ఉంది ఈ టెంపుల్కి వచ్చేసేసి. ఈ టెంపుల్ ఎంత అందంగా ఉందంటే, నేను నా లైఫ్లో చూసిన ఇన్ని టెంపుల్స్లో ఈ టెంపుల్ బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే చాలా బాగా అనిపించింది. 2-3 అవర్స్లో మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం మేము. ఇంకా టెంపుల్లో ఎంట్రీ అయినాం చూసారు కదా, మనకి అక్కడ గోపురం దాటినాక ముందుకు వెళ్తే మంచిగా మనకి బసవన్న అయితే దర్శనం ఇచ్చేస్తారు. ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ మనకి చుట్టూ చూస్తే మొత్తం నల్లమల్ల ఫారెస్ట్, పెద్ద పెద్ద కొండలు అనమాట. అయితే ఈ టెంపుల్ వచ్చేసి 15వ శతాబ్దంలోది. ఇది సంగమ వంశ రాజు హరిహర బుక్కరాయలు నిర్మించారు. ఇక్కడ శిల్పకళలతో విజయనగర శైలి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఈ టెంపుల్లో ఫోన్లో కంటే డైరెక్ట్గా చూస్తే నిజంగా చాలా బాగుంటుంది. అలా అగస్త్య మహర్షి ఉమామహేశ్వర స్వామి అంటే పార్వతి పరమేశ్వరులు విగ్రహాన్ని ఒకే శిలపై చెక్కించి ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. అసలు చాలా బాగుంటుంది. మీరు దర్శనానికి ఎప్పుడైనా వస్తే మీరు విగ్రహాన్ని చాలా బాగా చూడండి, అసలు ఎంత బాగుంటుందో. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బ్యాక్ సైడ్. దర్శనం చేసుకొని మనం ఇలా పక్కకు వచ్చేస్తే ఇలా మనకి వీరభద్రస్వామి, చిన్న చిన్న శివలింగాలు ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ పక్కకు వచ్చేస్తే ఇక్కడ కోనేరు. ఈ నీరు ఏంటంటే స్వామివారికి అభిషేకానికి వాటికి వాడతారని చెప్పి అయితే అంటారు. అసలు చూసారు కదా ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. అసలు మనం అందులో ఏది ఉన్నా క్లియర్గా చూడొచ్చు అనమాట. పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇవి కొండల పైనుంచి వస్తాయన్నమాట ఈ వాటరు. ఎక్కడి నుంచి వస్తాయని మాత్రం ఎవరికి తెలియదంట. ఎంత ప్యూర్గా ఉంటాయో, స్వీట్ కూడా ఉంటాయంట వాటరు. ఇంకా ఈ వాటరు ఈ కోనేరు చిన్న చిన్న హోల్స్లో నుంచి కింద కోనేరు ఇందాక ఫస్ట్లో చూసాం కదా, అక్కడికి కూడా పోతుంటాయి. కంటిన్యూ వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇంకా నేనైతే కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాను. ఇక మీకు కనిపిస్తుంది కదా బసవన్న, యాగంటి బసవన్న. యాగంటిలోనే మనకి మెయిన్ ఈ బసవన్ననే అనమాట. ఇది మనకి 20 yearsకి ఒకసారికి అంగుళం అంగుళం పెరుగుతుందని చెప్పి అయితే అంటున్నారు. అయితే ఇది శాస్త్రీయ కారణం కానీ పురావస్తు శాఖ వాళ్ళు అందరూ పరిశోధన ప్రకారం అయితే ఇందులో సిలికా వంటి ఖనిజాలు ఉన్నాయి, అందుకే ఈ రాయి అలా పెరుగుకుంటూ వస్తుందని చెప్పి 20 ఏళ్ళకి ఒక్కసారి అలా పెరుగుతుందని చెప్పి అంటారు. కానీ మనకి బ్రహ్మం గారు చెప్పారు కదా, కలియుగాంతంలో యాగంటి బసవన్న ప్రాణం పోసుకొని లేచి రంకి వేస్తాడు మనకి బ్రహ్మం గారు చెప్పారు కదా కాలజ్ఞానంలో. అయితే ఇది భక్తులు బాగా నమ్ముతారు. ఈ స్టోరీ మనము చాలా వాటిలో విన్నాము. అంటే ఇక్కడ నంది పెరిగే కొద్దికి అంతానికి సూచనగా భావిస్తారనమాట.
అయితే ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ మనకి 3 గుహలు కనిపిస్తాయి. ఆ 3 గుహల్లో 3 స్టోరీస్ అయితే మనకు ఉన్నాయి. అసలు అవి కూడా మనకి అక్కడ వాళ్ళు ఎంత బాగా క్లియర్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంటే చాలా బావుంటుంది. ఇక్కడ స్తంభం చూసారు కదా! కదులుతుందనమాట. అంటే పక్కకు జరిగిపోయి ఉంది. అంటే ఆ నంది ఫస్టు ఆ నంది చుట్టూరు ప్రదక్షిణ చేసేంత చిన్నగా ఉంటుండెనమాట. ఇప్పుడు అక్కడ ప్రదక్షిణ చేయడానికి కూడా వీలు లేనంత పెరిగిపోయాడు మనకి బసవన్న. నిజం చెప్పాలంటే ఒకవైపు మనకి చెవు కూడా అందదనమాట. ఎందుకంటే అంత హైట్ ఉంది. ఇటువైపు వచ్చి మేము చెప్పుకుంటున్నాము. ఇంకా నంది చెవుల్లో చెప్పుకోవాలని చెప్పంటారు కదా కోరికలు. ఇక్కడ ఇది మనకి పైన కనిపిస్తుంది కదా! ఈ టెంపుల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా! ఎంత పురాతన టెంపుల్ అనేది. అయితే ఇక్కడ మనకి యాగంటి బసవన్న చరిత్ర అయితే ఉంది. అంటే ఇది 20 ఇయర్స్‌కి ఒకసారి పెరుగుతుందని చెప్పి ఇక్కడ వచ్చినోళ్ళకి తెలియాలని చెప్పి అయితే ఇక్కడ క్లియర్‌గా మనకి రాశారు. ఇలా తెలుసుకోవడం వల్ల మనం ఇతరులకి చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనము దర్శనానికి లోపలెళ్ళేటప్పుడు చిన్న పేమెంట్ అయితే ఉంటుంది. ఆ పేమెంట్‌ని బట్టి మన దర్శనము, లేకపోతే శివలింగాన్ని టచ్ చేయడము ఇలాంటిది కూడా ఉందన్నమాట లోపల. ఇక్కడ నెక్స్ట్ మేము ఇక్కడి నుంచి ఇంకా గుహల దగ్గరికైతే వెళ్తున్నాము. ఇందాక కోనేరు చూసాం గదా! ఆ కోనేరు నుంచయితే ఈ రూట్ ఉంటుంది. రూట్ ఏం తప్పిపోము. ఎంత క్లియర్‌గా ఉంటుందో మనకి మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ గూడా అగస్త్యముని హనుమంతుడినైతే ప్రతిష్ఠించారనమాట. కనిపిస్తుంది కదా! ఇక్కడ మా వోడికైతే హనుమంతుడిది ఒకటి కట్టించామనమాట. దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి వాడి మెడలో అయితే కడుతున్నారు. వాళ్ళన్న ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు. చాలా హైట్ ఉన్నాయి ఇవి మెట్లు. అయితే ఇప్పుడు మేము ఫస్ట్ వెళ్తున్న గుహ అగస్త్యమునిదనమాట. ఇక్కడ మనకి టెంపుల్ చూసారా ఎంత బాగా కనిపిస్తుంది కదా! అయితే మీకు ఇక్కడ ఒక అద్భుతం అయితే చూపిస్తాను. మీరు కూడా చూడండి. అస్సలు నిజంగా నమ్మలేరు మీరు. ఇదిగో హలో హనుమాన్ పైన మనకి కనిపిస్తుందా? మీకు కనిపిస్తుందా హనుమాన్? ఆ ఫేస్ కొండ ఫేస్ కట్ చూసారా? బాగుంది కదా! అందరు గ్రేట్ ఎక్కేటోళ్ళు అందరు. ఇప్పుడు మనం వచ్చేసింది అగస్త్యముని గృహ అనమాట. ఇక్కడ చూస్తే లోపలంతా చీకటి, కానీ ఒక్క ప్లేస్ నుంచి అయితే వెలుతురైతే ఆ గుహలోకి మెయిన్‌గా వెలుతురొచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ నుంచి మెట్లు ఇంకా హైట్ ఉంటాయన్నమాట. కొంచెం స్లిప్ అయినా చాలా డేంజరు. కానీ మా బిట్టుగాడేంటో వాళ్ళ తమ్ముడిని ఎత్తుకొని దర్శనానికి అసలు ఎంత యాక్టివ్‌గా వెళ్తున్నాడో, అసలు వద్దురా నువ్వు ఎత్తుకోకంటే కూడా అసలు వినట్లేడు. ఇక్కడ మనకి దీపం వెలిగించడానికి, మళ్ళా శివునికి అభిషేకం చేయడానికి పాలైతే పైన మనకిస్తారు. అయితే ఇక్కడ అగస్త్యముని కూర్చొని కఠోర దీక్ష చేస్తుంటే కాకులు భంగం కలిగించాయన్నమాట. కాకులు గుంపులు గుంపులుగా వచ్చి ఎక్కడెక్కడో మాంసపు ముక్కలు తెచ్చి అక్కడ తెచ్చి వేసేదనమాట. అప్పుడు అగస్త్యమునికి బాగా కోపం వచ్చి శాపం అయితే పెడతాడు. మీరు ఈ చుట్టుపక్కల కనిపియద్దని చెప్పి. ఇక్కడ ప్రత్యేకం ఏందంటే కాకులు అనేటివి కనిపించవు. ఎందుకంటే శాపం పెట్టాడు కదా! మనం ఈ చుట్టుపక్కల ఎటు చూసుకున్నా కాకులు అయితే కనిపించవు. పావురాలు అవి మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ కాకులు కూడా ఉండవు కాబట్టి యాగంటి బసవన్నని దర్శించుకుంటే శని దోషాలు కూడా పోతాయని ఇక్కడ భక్తులైతే నమ్మకం. మనకి పైనున్న వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు టెంపుల్ గురించి చాలా బాగా మనకు అర్థమయ్యేటట్టు. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ నుంచే మనకి వెలుతురు అనేది కొంచెం వస్తుంది లోపలికి. ఇంకా రెండో గుహ వచ్చేసి వెంకటేశ్వర స్వామిది. మనము ఫస్ట్ చెప్పాం కదా అగస్త్యముని వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని చెప్పి తయారు చేపిస్తాడు కదా! చిన్న చిటికెన వేలు విరిగిపోవడంతో అయితే ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ ఇంకో అద్భుతం ఏందంటే ఇక్కడ మనకి పైన లైట్ వేసి మరీ చూపించారనమాట. నరసింహస్వామిది కూడా ఉంది అక్కడ. ఇంకా తర్వాత వచ్చేసి అక్కడ ఒక గుహ కూడా ఉంది. ఆ గుహలో నుంచి పుణ్యక్షేత్రాలకి దారి ఉందంట. కానీ ముసలోళ్ళు మొక్కలు రావాలి, మంచిగా ఎక్కాలి ఎనర్జీతో. ఎక్కలేమని వెనక దగ్గరంటే తగ్గేదే లేదు. అయితే ఈ గుహ గురించి మనకు అక్కడ ఉన్న పంతులిద్దరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బాగా అనిపించింది. నేనేమో లేట్ వెళ్ళాను అనమాట నడుచుకుంటూ వెళ్ళేలేకి.
మూడవ గృహ ఏందంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామిని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అని చెప్పైతే అంటారు. ఆయన కాలజ్ఞాని. భవిష్యత్తులో జరిగిపోయే వింతలు విశేషాలు అన్నీ జరగబోయేవి ముందే చెప్తున్నారని చెప్పి మనం చాలా చోట్ల అయితే విన్నాం కదా. కాలజ్ఞాని అంటే జరగబోయేవి ముందే చెప్తారనమాట. అయితే ఈ గుహల్లో మనము అచ్చమాంబకి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని అయితే బోధిస్తారు. ఇద్దరిదైతే మనం ఈ గుహల్లో అయితే చూడొచ్చు. ఈ గుహ కూడా ఎక్కడం కొంచెం పర్లేదు ఇది. కానీ లోపలికి వెళ్ళాక ఏందంటే మనం వంగి వెళ్ళాలన్నమాట. నించోడానికి కూడా ప్లేస్ ఉండదు. అసలు నిలబడలేమన్నమాట. వంగే దర్శనం చేసుకొని ఆ వంగుతూనే బయటకు వచ్చేసేయాలి. మీకు మా ఆయన బ్యాక్ సైడ్ ఒక లేడీ కనిపిస్తుంది కదా, ఆమె హైట్ కూడా లేదు. అంటే ఇంకా కిందకు ఉంటుంది లోపలికి వెళ్ళే కొందికి. ఇక్కడ మా ఆయన ఏంటంటే గబ్బిలాలు ఉన్నాయి చిన్న చిన్న అని గమనిస్తున్నాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ బ్లాక్గా. లోపల కూడా మొత్తం అలానే ఉంటది. చీకటిగా ఉంటది. అసలు చెమటలు వచ్చేసినాయి మాకు కొంచెం సేపటికే. ఇలా దర్శనం చేసుకొని కంప్లీట్ అయితే చేసుకున్నాము. అసలు ఇక్కడ నుంచి ఎంత బాగుందో వ్యూ పాయింట్ కూడా. అసలు చాలా వరకు ఈ దర్శనం కంప్లీట్ అయిపోవడంతో చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది అయితే పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు. కానీ చాలా గ్రేట్ అనమాట ఒక్కొక్కరు. ఇక్కడ చూసారు కదా మొత్తం దర్శనం అయిపోయినాక మా ఊళ్ళు ఇక్కడ స్నానం చేస్తా అని చెప్పి మా ఊడు అలిగితే ఇంకా సరేలే అని చెప్పి ఊరుకున్నాము. ఇక్కడ నంది నోట్లో నుంచి నీళ్ళు పడుతూ ఉంటాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ ఈ నోట్లో నుంచి పడేవి. కానీ కింద కోనేరులో మాత్రం మొత్తం వాటర్ అంతా డస్ట్గా కనిపిస్తుంది. అందుకే అందులోకి పోనివ్వలేను. ఇంకా ఇక్కడ పుష్ప షూటింగ్, ఇంకా నేనే రాజు నేనే మంత్రి, ఎక్కడికి పోతావు చిన్నవాడ అని షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగాయంట. పురాతన టెంపుల్స్ చూడాలంటే కూడా అదృష్టం ఉండాలి. ఎందుకంటే ఆ శిల్పకళలు అవన్నీ చిన్న పెద్ద ముసలి అని తేడా లేకుండా అయితే దర్శనానికి అయితే వస్తున్నారు. ఆ పెద్ద పెద్ద కొండలు ఎక్కి దిగుతుంటుంటే చాలా బాగా అనిపించింది. ఎండాకాలం తప్ప వేరే టైంలో రావడం బెస్ట్. కానీ యాగంటి టెంపుల్ని అయితే కంపల్సరీ విజిట్ చేయాలి. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.